అబ్బా పంచదార డబ్బా. ఈ కథను రచించిన వారు శ్రీ సరసి గారు. ఈ కథ నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో 2008లో ప్రచురితమైంది. 30 ఏళ్ల నాటి మాట. సోమసుందరం బాబాయ్ కొడుకు పెళ్లికి తాడేపల్లిగూడెం దగ్గర ఓ చిన్న పల్లెటూరికి వెళ్ళాం అందరం. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి మట్టి రోడ్డు, బస్సులు వెళ్ళవు. 2 ఎడ్ల బళ్ళు ఏర్పాటు చేశారు ఆడపెళ్లివారు. ఆడపెళ్లివారు అనడమే గాని నిజానికి అంతకు ముందే వాళ్లతో మాకు బంధుత్వం ఉంది. గూడు కట్టిన ఆ బళ్లల్లో కూర్చుని వెడుతూ ఉంటే రోడ్డు గతుకుల్లో అటూ ఇటూ ఊగుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నవ్వుకోడాలు, కిందకి జారిపోతూ ఉంటే పట్టుకోడాలు, కేరింతలు అన్నీ ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఆ పెళ్లిలోనే ఓ మరిచిపోలేని సంఘటన. అది శుద్ధ పల్లెటూరు. పట్టుమని 25 కొంపలు కూడా ఉండవు. ఉన్న పొలం అంతా అక్కడే ఉండబట్టి పెళ్లి కూతురు తండ్రి అక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయాడు. ఇల్లు అక్కడే ఉండబట్టి అక్కడే పెళ్లి చేశాడు. ఊళ్ళో వాళ్ళందర్నీ పిలిచినా పెళ్లికి 50 మంది కంటే లేరు, పిల్లా జల్లా కలిపి. వాళ్ళకంటే మా మగ పెళ్లి వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం. అది 3 రోజుల పెళ్లి. పుస్తి కట్టగానే చాలా మంది బంధువులు వెళ్ళిపోయారు. ఆఖరి రోజు వరకు ఉన్న పెళ్లివారం 10 మంది లోపే. రాత్రి పునఃసంధానం కాగానే తెల్లవారుజామునే వెళ్ళిపోతామని చెబితే 2 గూడుబళ్ళు ఏర్పాటు చేశారు. వాటిని రాత్రి సిద్ధం చేసి పెట్టారు. వియ్యంకుడి గారిది పాతకాలం పెంకుటిల్లు. తాటివాసాలు అక్కడక్కడ పుచ్చిపోయాయి. ఉన్నంతలోనే చక్కగా చేసి వెల్లలు వేసి ఇంటిని అలంకరించారు. వంటిల్లు పక్కనే పందిరి పట్టమంచం ఉన్న గదిలో వధూవరుల శోభనానికి ఏర్పాట్లయ్యాయి. వాళ్ళిద్దరినీ లోపలికి పంపించి పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో చివరి బ్యాచ్ వాళ్ళ అన్నాలు తిన్నాక వసారాలో పడకలకు సిద్ధమయ్యాం. నాకు మెళకువ వచ్చేసరికి ఒక పక్క సీతపిన్ని, మరో పక్క వరాలమ్మ తారా స్థాయిలో కబుర్లు చెప్పుకుంటూ చుట్టూ పడుకున్న వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు. చాలు నిద్రపోవడానికొచ్చారా? పాడు నిద్రలు మీరును. మళ్ళీ అందరం ఎప్పటికి కలుస్తామో ఏమో, లేవండి అంటూ అందర్నీ లేపి కూర్చోబెట్టి కబుర్లలోకి దింపారు. కబుర్లు, నేరాలు, ఘోరాలు అలా నడుస్తూనే ఉన్నాయి. అవ్వడం అంటూ లేదు. నేను లేచి టైం చూసా. 3:30 అయింది. ఇక చాలుగాని తెమలండి, పళ్ళు తోముకుని కాస్తంత కాఫీ గొంతులో పోసుకుని బళ్ళెక్కుదాం అన్నాను. పెళ్లివారు టూత్ పేస్ట్లు, పళ్లపొడి డబ్బాలతో పాటు కావలసిన వాళ్ళకి కచ్చిక, తాటాకు నాలిక బద్దలు కూడా సిద్ధం చేసి పెట్టారు. అంతకు ముందే పళ్ళు తోముకుని కాఫీకి ఏర్పాట్లు చేస్తోంది పెళ్లి కూతురు తల్లి మహాలక్ష్మమ్మ గారు వంటింట్లో. ఆవిడేదో హడావిడి పడుతూ ఉంటే, ఏమిటి పిన్నిగారు వెతుకుతున్నారు అని అడిగాను నేను. పంచదారమ్మ తెచ్చింది కాస్త అయిపోయింది, రాత్రి చూసుకోలేదు. ఆందోళనగా లోపల పెద్ద డబ్బాలో చాలా ఉంది, కానీ అది వాళ్ళ గదిలో ఉండిపోయింది అంది మళ్ళీ తనే. అంటే వాళ్ళ గదిలోనా అడిగాను శోభనం గది వైపు చూపిస్తూ. ఆమె అవునన్నట్టు తలాడించింది. చచ్చాం, శోభనం గదిలో పంచదార ఉండిపోయిందా? మొహాలు కడుక్కున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేరి సమస్యను తెలుసుకుని నోళ్లు వెళ్ళబెట్టారు. ఇప్పుడెలా మరి? అందరూ తలో సలహా వదిలారు. తలుపు కొట్టి వాళ్ళని లేపి తెచ్చుకోవచ్చు గాని శుభమా అని శోభనం చేసుకుంటున్న వారిని లేపొద్దమ్మా. ఈ ఒక్కపూటకి పంచదార లేకుండా కాఫీ తాగేద్దాం, సరేనా అంది కాంతమ్మొదిన. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. కాఫీ అన్నా మానేస్తా గాని చేదు కాఫీయా? సారీ అంది ఒకళ్ళ. పోనీ బెల్లం కాఫీ తాగుదామా అని ఒకళ్ళంటే, చీ పానకల్లా బెల్లం కాఫీ ఏమిటి అన్నారు ఒకరు. అయినా మనం మగపెళ్లివారం, సర్దుకుపోవలసిన కర్మ మనకేం పట్టింది? ఎలాగోలా వాళ్లే అరేంజ్ చేస్తారు, మీరు ఊరుకోండి అంది సుబ్బులక్క. నాకు కాఫీ పడందే నడవదమ్మాయి. నాకే కాదు, మీ బాబాయికి కూడా. తెల్లారకుండా కాఫీ నోట్లో పడాల్సిందే, లేకపోతే గావు కేకలు పెట్టేస్తారు అంది రత్నం. మహాలక్ష్మమ్మ గారు కంగారు పడిపోతూ కాస్తంత సన్నిహితంగా మెలుగుతున్నాననో ఏమో కడుపులో బాధ నాతో చెప్పుకుంది. ఇన్ని చేశాం, ఇప్పుడు చివర్లో మాట దక్కించుకోలేకపోతున్నాం. ఆయన పిలిచి చెప్పొచ్చు గాని ఆయన మాత్రం ఏం చేస్తారు? ఎవరినన్నా ఊళ్ళోకి లాంతరిచ్చి పంపించినా ఊళ్ళో ఎక్కడా పంచదార దొరకదు. దుకాణం ఉంది గాని అక్కడ అమ్మరు. ఎవరింట్లోనన్నా చేబదులు తెచ్చేంత కాదిది. అందరూ తాగాలంటే కనీసం డబ్బాడు కావాలి. ఎక్కడ దొరుకుతుంది?
కిటికీలోంచి అబ్బాయికి వినపడకుండా మెల్లగా అమ్మాయిని ఏలేసి పిలుద్దాం, లేచొస్తుంది అని ఎవరో సలహా ఇచ్చారు చీకట్లో. ఛీ నోర్మొయ్ అని మరో గొంతు ఆ గొంతును నొక్కేసింది. పిన్నోయ్, ఐడియా, మన కిష్టిగాడిని లేపుదాం, వాడు బక్కపల్చగా ఉంటాడుగా, అదిగో ఆ చూరులో పట్టేస్తాడు, మెల్లగా వాడిని లోపలికి దింపుదాం, చడి చప్పుడు కాకుండా సంచిలో పోసుకొస్తాడు అంది సీతపిన్ని. ఎందుకర్రా, ఓ పెద్ద గిన్నెని ఎత్తి పడేస్తే పోయే, ఆ చప్పుడుకి వాళ్లే లేచి తలుపు తీస్తారు అంది కామాక్షత్త. చాలే, కొత్త దంపతుల్ని విడగొడితే ఇదిగో చూసావుగా, ఇప్పటికే పిల్లలు లేరు నీకు, వచ్చే జన్మలో కూడా పుట్టరు అంది వరాలమ్మ. అది శాపంలా తగిలిందో ఏమో, నన్ను అనడం కాదే, నీ బతుకు చూసుకో, పుట్టిన ఆ ఒక్క విధవని గారం చేసి దద్దమ్మని చేశావు, అంతకంటే నయం కాదిది అంది కామాక్షత్త. ఆహా, మొగుడి చేత కాళ్ళు పట్టించుకోవడం కంటే నయమే, వరాలు రివర్స్ గేర్లో అంది. చాలు చాలు ఆపండి, మీ గొంతులు విని అందరూ లేచేలా ఉన్నారు అంటూ మిగిలిన వాళ్ళిద్దరికీ సర్ది చెప్పారు. మీకెందుకు, నేను పరిష్కారం చేస్తాగా అంటూ సీతపిన్ని కిష్టిగాడిని లేపి తీసుకొచ్చింది. మహాలక్ష్మమ్మ గారిని పంచదార డబ్బా గదిలో ఎక్కడుందో అడిగి తెలుసుకుంది. కిష్టిగాడికి చిలగడదుంపల బెల్లం పాకం అంటే ఇష్టం. తెల్లారేక ఆ వంటకం చేసి పెడతానన్న ఆశ పెట్టి వాణ్ణి బతిమిలాడి లోపలికెళ్ళి సైలెంట్గా పందిరి పట్ట మంచం కిందనున్న పెద్ద డబ్బాలో పంచదారని ఏ విధంగా సంచిలోకి వంపి తేవాలో బోధించింది సీతపిన్ని. అందరూ తలుపు దగ్గర చేరి వాణ్ణి పైకెత్తి పట్టుకున్నారు. పైకి పాకుతూ ఆసరా కోసం తలుపు గడియ మీద కాలు వేశాడు వాడు. ఆ తాకిడికి తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. అయ్యో, తలుపులు తెరిచే ఉన్నాయి, లోపల గడియ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు, మరీ అంత ఒళ్ళు తెలియకుండా చీ అంటూ నోరు నొక్కుంది వరాలమ్మ. కొందరు పాపం వస్తుందని కళ్ళు మూసుకుని పక్కకి తప్పుకుంటే ఒకళ్ళిద్దరు కోరగా చీకట్లోకి తొంగి చూశారు. చూడకూడదేమన్నా కనిపిస్తుందన్న ఆశతో కిష్టిగాడికి తలుపెక్కాల్సిన అవసరం లేకపోయింది. మెల్లగా చీకట్లో వెళ్ళి ఏకంగా పంచదార డబ్బానే బయటకు తెచ్చేశాడు. వాడు బయటికి రాగానే చటుక్కున తలుపేసి బయట నుంచి గడి పెట్టింది మహాలక్ష్మమ్మ గారు. లోపలి వాళ్ళు లేవకుండా పని కానిచ్చినందుకు ఊపిరి పీల్చుకుందామే. తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న కాఫీని వేడి చేసి పంచదార కలిపి ఊదుకుంటూ చప్పుళ్ళు చేసుకుంటూ తాగేసి స్థిమితపడ్డారంతా. ఇక చాలు, లేచి బ్యాగులు సర్దండి, తెల్లారిపోతోందో ఏమో అంటూ అందరూ ప్రయాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇంతలో అమ్మా, ఆయనకి బెడ్ కాఫీ కావాలట, వేడిగా తెమ్మంటున్నారు అంటూ కళ్ళు నులుముకుంటూ పెళ్లి కూతురు వీధి గుమ్మంలోంచి వచ్చింది లోపలికి. అంతా నోళ్లు వెళ్ళబెట్టారు. ఇదేంటమ్మా, వీధిలోంచి వస్తున్నావు, గదిలో పడుకోలేదా? లేదమ్మా, ఇంట్లో ఎలకలు మీదకి దూకుతున్నాయి, అర్ధరాత్రి బయటికొచ్చి వీధిలో గూడుబండిలో పడుకున్నాం అంది పెళ్లి కూతురు బద్ధకంగా. అదేమిటే, చక్కటి పరుపు తలగడలు వదిలిపెట్టి బండిలో కూడా బాగానే ఉందిలే, చక్కగా గడ్డి మీద చాప అది మెత్తగా అంటూ తుర్రున పారిపోయింది పెళ్లి కూతురు అక్కడి నుంచి. కథ సమాప్తం.